బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చాలా మంది సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా సెపరేట్ దందాలు చేసుకుంటూ ఉంటారు. కానీ మీరేంటి ధరణి అనే ఒక సంస్థ పెట్టి మాజీలందరికీ ఒక గ్రూప్గా ఒక సంఘాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థికంగా బాగోవడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా? ఉంది. రాజకీయ కోణం అంటే ఏమంటే, నేను పెనుగొండకు వాయిదాలకు పోయాను. పెనుగొండకు వాయిదాలు పోయినప్పుడు నాతో మా పేరూరు ఎక్సైజ్ పోలీస్ పేర్చిన దాంట్లో 70 మంది నిందితులం. 70 మంది నిందితులం అంటే ఆ కేసులో ఉన్న. ఏ కేసులో? పేరూరు ఎక్సైజ్. పెనుగొండకు అంతా పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్లు నాతో పాటు ఎక్కువ కాలం కలిసి ఉన్న వాళ్ళంతా కూడా, అన్న కేసులేమో మీకే ఉన్నాయి మాకే ఉన్నాయి, మీకేం డివార్డ్ పైన కాసులు వచ్చినాయి, మా పరిస్థితి ఏమన్నా, ఈరోజు పార్టీ లేదు ఏం లేదు, మీరంతా చెప్పి మేము పెట్టిన అన్నం తిని మీరు మా రాజకీయాలు చెప్పేసి మీరేం ఈరోజు భూములు తీసుకుంటున్నారు, అవసైట్లు తీసుకుని మా పరిస్థితి ఏమి అన్నారు. ఎట్లా చేస్తాం చెప్పండి అంటే, ఏదన్నా మా కేసులు లేకుండా ఒకటి చేస్తే చదువు లేవు, దళాలు లేవు, పార్టీ లేదు కదా, కేసులు రాకోకుండా చేయాలి. రే ఎట్లా అని ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు కేసులు లేకుండా చేయాలంటే మిగతా పార్టీల మధ్య ధర్నాలు లేకపోతే నక్సలైట్ల డిమాండ్లు అంటే ఇవి ఉంటుందా? మరి ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు మీరు సీఎం దగ్గరికి పోంటాయా, మాకేం సంబంధించి సీఎం దగ్గరికి ఎట్లా పోవాలి? అప్పుడు ఎస్పీగా పనిచేసినటువంటి స్టిఫెన్ రవీంద్ర సార్ అక్కడ ఉన్నాడు. అంటే నన్ను ఆయన ఈ అనంతపురం జిల్లాలో ఉన్న స్టిఫెన్ రవీంద్ర సార్ అంటే అందరికీ తెలుసు. మొత్తం అధికార పార్టీలోనే కొంతమందిని అందరిని పిలిచి చీల్ చెండాలు ఇచ్చినాడు, బూట్లతో కొట్టినాడు, అంత జగమెరిగిన సత్యం. అందరినీ పిలిపించి నువ్వు ఇట్లా బతుకు ఇట్లా అనేటువంటిది అంతా హెచ్చరికలు చేసినాడు అధికార పార్టీలో ఉండే వాళ్ళని. అట్లా మాజీ నక్సలైట్ల ద్వారా నన్ను పిలిచినాడు. అక్కడ సిఐ ఉండేవాడు. ఆయన ఏం సార్ మీరు ఇంట్రాగేషన్ చేయలేదని ఆయన్ని పిలిచినారా అంటే నేను ఎంత వీరుడు ఒప్పుకోవడం చెప్పలేను కానీ నాకు కూడా భయం అయింది. ఒకసారి ఇంతవరకు పోలీసులు మీకు వార్నింగ్ ఇచ్చారా? పిలిపించవద్దు అదే చెప్తాను. పిలిపిస్తున్నారు, ఎందుకైనా పోతే ఏమో పోసామే అన్నారు. సో ఇట్లా పోయి ఇట్లా చేతులు కట్టుకున్నాను, నేను తప్పదు కదా మరి. ఇట్లా కట్టుకుంటే ఆయన ఇట్లా చూసి ఇట్లా అన్నాడు అంతే. సార్ నేను రాజారాం సార్ మాజీ నక్సలైట్. ఓ రాజారాం ప్లీజ్ కమ్ 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 ప్లీజ్ డౌన్ అన్నాడు. వాడిని ఆయన ఇదేంత ఎంత మరి అందరూ అనుకున్నాను. కూర్చోబెట్టి ఏంది నువ్వు బుక్ రాసినావు అంటా అన్నాడు. అది మళ్ళీ ఏదో మొదలెట్టారా ఎందో ఎత్తుకు సార్ ఎదురగ్గాని నవలు రాసిన. ఎదురగ్గా ఏంది ఎదురగ్గా అంటే, ఎదురగ్గా అంటే ఏం లేదు సార్, కొండకు అగ్గి పడుతుంది, చిన్నగా ఉన్నవాడైతే ఇసుకతోనో మట్టితోనో లేకపోతే ఏమన్నా కంపతోనో ఇట్లా పచ్చాకతో కొట్టి ఆడతాం. పెద్ద మంట అయినప్పుడు పెనమంట అయినప్పుడు దూరంగా వెళ్ళి మంట పెట్టి సన్నగా అక్కడ పోకోకుండా ఆ యజ్ఞని ఇట్లా కలిసి ఆరిపోతుంది సార్ అంటే. సైంటిఫిక్ ఓకే ఓకే మరి ఏం దీని అర్థం అని ఏమన్నా వదిలేదట్లేరు అనుకుంటా. అంటే ఏం సార్ దాడికి ప్రతి దాడి అన్నాను. హింసకు ప్రతి హింస అన్నా. ఓకే 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 ఎట్లా ఇప్పుడు ఎట్లా అది నక్సలిజం గురించి రాసినావంటే, నక్సలిజం అనేది ఏం కాదు సార్, ఈ అనంతపురం జిల్లాలో నక్సలిజం అనేది 3 ఏరియాల్లో ఉంటుంది. అదే మొత్తం అన్ని ఏరియాల్లో లేదు. ఫ్యాక్షన్ అనేది 2 కుటుంబాల మధ్య ఉంటుంది. కరువు అనేది గడప గడపకు ఉంటుంది సార్. కరువు, నక్సలిజం, ఫ్యాక్షనిజం ఇవన్నీ కలగలిపి రాసినాను సార్. ఓకే బుక్ ఉందా అన్నాడు. ఎట్లా రాసినావు చెప్పు ఏమంటే, ఏముంది సార్ ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద అంటే సహజ వనరులు, ప్రభుత్వ వనరులు, ఈ ఆధిపత్య కోసం ఫ్యాక్షన్ జరుగుతుంది, ఇదే రాజకీయము, ఇదే జరుగుతుంది. ఒకవైపు ఈత చెట్ల కోసము, ఒకవైపు కంకర మిషన్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, దీనిల కోసము, ఇంకా ప్రభుత్వ పథకాలు, రోడ్ల పనులు, ఆ పనులు, ఆహార పథకం అంటే ఇవన్నిటిపైన ఉన్న అనేది జరుగుతుంది కదా సార్. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్. మీరు రాసిన బుక్లో చదివాను, అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కోవట్టుగా వచ్చిన వాళ్ళు పోలీసులు తుపాకులు తీసుకొని తిరిగి అన్నలోకి వస్తారని రాశారు. అది జరిగిన సంఘటన లేదా మీ కథ కోసం? నా కళ అది. ఎందుకంటే కొంతమంది వచ్చి మాకు విషయం పెట్టినారు నల్లమలలో వచ్చి నయ్యం ఉన్నప్పుడు కానీ వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ కుటుంబ పరిస్థితులు అదే ఏదో విధంగా దళాన్ని మట్టబెట్టినారు. సోమ్లా నాయక్ కావచ్చు, ఆడోళ్ళను కూడా మన మహిళా కాంపిటీషన్ గుండ్లు ఎత్తి చంపేసినారు, చాలా రకరకాలుగా హింసలు చేసినారు. అట్లా మా వాళ్ళు కూడా పోలీసులు అయిన వాళ్ళు సింపథైజర్స్, ఎందుకంటే చర్చలప్పుడు ఆర్కేకే వచ్చి పోలీసులు డబ్బులు ఇచ్చినారు. అంటే మా సింపథైజర్స్ ఉండారు వాళ్ళు మనకు రాలేక అక్కడ వాళ్ళతో పై అధికారులతోనో రాజకీయ నాయకులు వీళ్ళకన్నా తక్కువ చదివిన లే రాబోయే అన్నప్పుడు వాళ్ళ మనసు కలత చెంది మాతో కూడా బాధపడిన పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకేం చేస్తారంటే కుటుంబాన్ని చూసుకున్నారు. అట్లా వాళ్ళు వస్తే తప్పేంటి? మీ కథ కోసం పెట్టుకున్నారు అది అంతే, ఒరిజినల్ గా జరగలేదు. జరగలేదు. ఓకే, ఆ బుక్ చూసిన తర్వాత స్టీఫెన్ గారు ఏమన్నారు మీకు?
ఎవరు స్టీఫెన్ రవీంద్ర గారు. అడిగాడు, ఏంది గొంచుకాడు అంటే ఇక్కడ లాంగ్వేజ్ అర్థం కాకోకున్నప్పుడు అంతా అడిగినాడు. నాకు రివార్డు పెండింగ్ పెట్టింటే, అంటే అప్పుడు జైలు నుంచి వచ్చి మళ్ళీ వైద్యం చేయించుకొని జైల్లో ఉండి వీడు మళ్ళీ దేని పోయాడని పోలీసులకు ఒకటి ఉన్నింది, కోపం ఉండేది. మాకు విజయవాడలో ఉన్నప్పుడు కూడా అటాక్ చేసినారు నన్ను, మా ఇద్దరిని ఏఓబి వరకు ఫాలో అయినారు. ఇది మళ్ళీ చెప్పమంటే చెప్తారు. మా ఎత్తం వరకు నేను సరెండర్ అయ్యేటప్పుడు మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చూసినారు. భద్రాచలం కాడ డొంకరాయి కాడ కాపు కాసినారు. మా కండ్లు కనిపిస్తుంది, ఇంకా ఎవరైనా దొరుకుతారేమని ఆశపడ్డారు. మేము గమనించినాం, టక్కున ఏరు దగ్గర దిగేసి పార్టీ. సార్ ఏమన్నారు స్టీఫెన్ గారు అయితే? ఏమన్నాడు అంటే ఇక్కడ సాధారణంగా మీరు చెప్తున్నట్లుగా అనంతపూర్లో ఆయన మార్క్ ఉంది, ఫ్యాక్షనిస్టులు పిలవడం, వార్నింగ్, కౌన్సిలింగ్ అని పేరు మీద కంట్రోల్ చేశారు. ఒక ఫ్యాక్షనిస్ట్ ని పిలిచినప్పుడు నా దగ్గరికి వచ్చినాడు ఫ్యాక్షనిస్ట్, వచ్చి అన్నా నీ మాట వింటాడంట అంటే ఎవరు చెప్పినారు, అక్కడున్న సీఐ ఎవరో చెప్పినారు, రాజారాం దొలపోయాను అంటే మా మధ్య కొంత పరిచయం ఏర్పడిందంట. అంటే ఆయన పొలిటికల్ డిస్కషన్ చేసేవాడు, ఆయన బుక్కులు బాగా చదివేవాడు. ఆ బుక్ చదువుతున్నట్టు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏవేవరంటే సింగమనే నారాయణ రాసిన పుస్తకాలు అన్నీ చెప్పిన. కానీ ఆయన టైంలోనే ధర్మవరంలో చంద్రమౌళి ఎన్కౌంటర్ అవుతుంది. ఆయన టైంలోనే నిజమే, వాస్తవమే. చంద్రమౌళి ఎన్కౌంటర్ ఎక్కడో పట్టుకొని వచ్చి ధర్మవరం దగ్గర చంపేసినారు. దాని గురించి మీకు డిస్కస్ చేశారు ఆయన? డిస్కస్ ఆయనతో నేను చేయలేదు. నేను ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మాట్లాడారా మీరు ఆయనతో? మాట్లాడాను. ఎందుకంటే మాట్లాడాల్సినటువంటిది నాకు తెలిసినంత వరకు ఒక ఎస్పీనో ఇక్కడ దానికి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది మనకు. ఎన్కౌంటర్లో ఎట్లా జరుగుతాయి అనేటువంటి, ఎన్కౌంటర్ ఎలా జరుగుతుందని కాదు కానీ చంద్రమౌళి గారు ఎన్కౌంటర్ తర్వాత మీ ఇద్దరు మధ్యన ఏమైనా సంభాషణ జరిగిందా ఆ సబ్జెక్ట్ మీద? సంభాషణ జరిగింది. ఆ సంభాషణ పార్టీ బుక్ గురించి సంభాషణ జరిగింది, కానీ నా గురించి ఏమనుకుంటారని ఆయన అడగల. పుస్తకం ఎట్లా ఆయన ఒక ఆపేక్షను చూపించేవాడు, సిద్ధాంతాన్ని వ్యతిరేకించలే, సమర్థించలే, బ్యాలెన్స్గా ఉన్నాడు. మీరు ఇట్లా పోయినారు అనే కానీ మీరు చేసినంత కూడా ఆయన ఎప్పుడు నాతో డిస్కషన్ చేయలే. బుక్ గురించి, బుక్లో ఉన్నటువంటి గురించి చెప్పినాడు. తర్వాత నేను ఒక ఇక్కడ పీజీ స్టూడెంట్ ఏదో దానిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటే ఫ్యాక్షన్ గురించి ఒక ఎస్పీ లెవెల్ ఐపీఎస్ అధికారి కావాలంటే, సార్ ఒక ఇంటర్వ్యూ కావాలా సార్ అని నేను అటు సీఎం రాజశేఖర్ సార్తో కలిసిన తర్వాత పోయి అడిగితే, ప్లీజ్ కమ్, ఒక 5 నిమిషాలు ఇస్తానని అర్ధగంట చెప్పినాడు. అప్పుడు చెప్పినాడు ఈ జిల్లాలో జరిగినటువంటి ఏమేమి చేయాల్సి వచ్చింది. ఆయన ఏం చేశారు జిల్లాలో? చెప్తాను మీరు మరి ఆయన చెప్పింటాడు అనుకో, నా పైన నమ్మకంతో నేను ఎందుకు చెప్తాను. అంటే ఫ్యాక్షన్ బాగా ఉన్న ఏరియాని ఆయన ఎలా కంట్రోల్ చేశారు? అంటే ఆయన చేసేది ప్రతిదీ చట్టపరంగా చేశాడు. ఆయన లైన్లోనే ఆయన చేసినాడు. అది నక్సల్ విజయంలో కావచ్చు, ఏ విషయంలోనన్నా కానీ ఆయన మనిషిగానే చూడబుద్ది. అంటే నేను నాకు సాధారణంగా ఎలాగుంటారండి ఆయన స్టీఫెన్ గారు మంచి నేరస్తుల పట్ల ఎలాగుంటారు, సామాన్యుడి పట్ల ఎలా ప్రవర్తిస్తారు, అందరి పట్ల ఒకేలాగా ఉంటారా? అందరి పట్ల ఒకేలాగా ఉంటాడు. కానీ ఆయన చూపు వేరేగా ఉంటుంది కదండి చాలా. అంటే ఆయన అట్లా చూపు, పోలీస్ చూపు అనేది మనిషి చూపు. ఆయన మనిషి ఇబ్బంది పెడుతున్నాడంటే పోలీస్ రూపంలో నక్సలైట్ ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన నేను దగ్గర నుండి చూసిన, నేను అంతకుముందు నేను కలువకు ముందు చూసిన స్టీఫెన్ రవీందర్కి నేను కలిసిన తర్వాత ఆయన వరే మంచిదే కదా అనేటువంటిది. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఒకడు గుండాయిజం చేసేవాళ్ళు వీళ్ళందరినీ నక్సలైట్లు భయపడిచ్చేవాళ్ళం, నక్సలైట్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఎస్పీ ఆఫీస్కి పిలిపించి బుర్తో వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఏ ఎస్పీ ఉన్నారు? అట్లా ఒక సీఎంఏ చెప్పి ఇది పోయిన లేటా సరేలేని చెప్పి మళ్ళీ కొడతారా ఎవరైనా? అరే ఇట్లా అయ్యలేదనిపి మళ్ళీ సీఎం గారు మళ్ళీ ఆయన అనంతపూర్లో ఫ్యాక్షన్ కంట్రోల్ కావడానికి స్టీఫెన్ గారు మార్క్ ఉందంటారు. కంట్రోల్ కలవడానికి అది కూడా ఒక పాయింట్. ఎందుకంటే స్టీఫెన్ వస్తేనే అంతకన్నా ముందు వచ్చి ఈడ్చుకొచ్చిన వాళ్ళు అంతా చేసిన వాళ్ళు అంతా ఉన్నారు. కాకపోతే స్టీఫెన్ సార్ ఉన్నప్పుడు తగ్గడానికి వీళ్ళతో ఇబ్బంది అనుకోవచ్చు. మళ్ళీ సాధారణంగా ఆయన టైంలో ఫ్యాక్షన్ చాలా మంది అనంతపురం వదిలి పారిపోయారు అన్నది వాస్తవం. 100%. దాంట్లో చేయాలన్నా కూడా దందాలు చేయాలన్నా కూడా పిలిచి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు, పేపర్లకు వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ఓ ప్రభుత్వం వస్తే ఇంక మేము ఏమన్నా చేయొచ్చు అనేటువంటి అవకాశం పూర్తిగా జిల్లాలో నేనున్నాను. అధికార పార్టీ అయినా సరే ఖచ్చితంగా చెప్పినాడు, మీరు జిల్లా అవుట్ సైడ్ ఏమన్నా చేసుకోండి, నేను జిల్లాకి ఎస్పీ, నేనే బాస్, దట్స్ ఆల్. ఓపెన్గా చెప్పినాడు కూడా అది. నేనున్నాను చెప్పి ఏం జరగదు రాజారాం, ఇట్లాంటి డిస్కషన్ చేసినాడు. నేనున్నాను చెప్పి ఎవరు తోకలేట్ చేయట్లేదు. నువ్వు నక్సలైట్గా ఉండి ఏరే విధంగా ఉంటే నీకు సీట్ లేదు. నువ్వు ఇప్పుడు కూడా నా నక్సలైట్ల కేసులు నాది ఇట్లా అంటుండవు. మీరు నక్సలైట్లందరినీ 6 బస్సుల్లో తీసుకుపోయినా రాజశేఖర రెడ్డి, ఆయన పర్మిషన్తో ఆయనతో కలిసేసి మా దగ్గర. అంటే మీరు మారారు కాబట్టి మీకు ఆ సీట్ ఇచ్చారు.
నేను మారాను అంటే మేము అట ఇప్పుడు హైదరాబాద్లోనూ ఇప్పుడు నయం లాంటి వాళ్ళు ఇట్లా చేసుకొని ఈ రోజు కూడా దందాలు చేయలేదు కదన్నా, మేము కూడా దందాలు అవును ఆ టైప్ లో లేము. ఇప్పుడు ఏ రా అనే తన నుంచి కూర్చోని ఇప్పుడు నేను ఎస్పీ ఆఫీసులోకి మా వాళ్ళకి ఏమొచ్చినా పోతే నాకు ఒక స్థానం ఉండేది, కూర్చో అనేవాళ్ళు. ఎవరే కానీ రా అనేవాళ్ళు కాదు. నా పర్సనాలిటీ కాదు, నాది నా వ్యక్తిత్వాన్ని అంతే. ఈ వ్యక్తిత్వాన్ని చూసి ఓహో రాజారాం చైల్డ్ అనేటువంటి స్థితికి వచ్చింది. ఈరోజు మేము ఇన్ని అప్పులు చేసుకోవడానికి కారణం ఏముంది? ఈరోజు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డిని కలిసిన మాజీ నక్సలైట్ల కోసం. ఈరోజు మనకి ఏది ఆ రోజు నేను 6 బస్సులు తీసుకెళ్ళి మొత్తం అరాచ్మెంట్ ఏరియాలో లేకుండా ఒక కేసు లేకోకుండా విత్డ్రాలు పెట్టేసిన. రవి ఏం చేయాలి మనం అన్నాడు రాజశేఖర రెడ్డి. ఎట్లా ఈ కేసులు ఎట్లా పరిష్కరించారు? 350 మంది పోయినాం మేము ఆ రోజు. ఏ రవి ఎవరు? స్టిఫెన్ రవీంద్ర. ఆయన రాజశేఖర రెడ్డి పిలిచి ఫోటోలో ఉంది చూడి, పిలిచి అడిగినాడు. అంటే సార్ ఈ చిన్నవి అయితే విత్డ్రాలు పెట్టచ్చు సార్, 307, 300 ఇలాంటివి అయితే మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా అయితే పూర్తి చేయొచ్చు, మరి తొందరగా చేసేది వితిన్ మంత్స్లో అయిపోవాలనేటువంటిది స్పెషల్ టీంని పెట్టించి గ్రామాలకు వచ్చి ఎవరికి ఎన్ని కేసులు ఉన్నాయని నేను ఎస్పీ ఆఫీస్కి పోయి మొత్తం లిస్ట్ అంతా తీసేసి గతంలో నక్సలైట్ ఉద్యమంలో ఎవరికి ఎన్ని కేసులు ఉన్నాయని సీడీలు తీసుకొని గ్రామాల్లో పోయి వాళ్ళందరినీ పిలిపించి డిఎస్పీ స్థాయిలో ఉండే వాళ్ళని తోలుకొచ్చేసి ఒక టీంని ఏర్పాటు చేసి మేము కేసులన్నీ విత్డ్రాలు చేయించినాం. ఎక్కడే కానీ పోలీసులు అరాచ్మెంట్ చేయకూడదు. అంటే మీకు మిమ్మల్ని నమ్ముకొని మీకు సపోర్ట్ మద్దతు ఇచ్చిన అందరూ కూడా బయటపడేశారు కేసులు వచ్చి మొత్తం. ఇప్పుడు వాళ్ళందరూ భూముల కోసం పోరాటం చేస్తున్నారు. భూములు అంటే మేము సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి మాకు పునరావాసం కల్పిస్తాను సార్, నేను ఏమన్నానంటే మేము రాజకీయాలు చెప్పినాం, మాకు వాళ్ళు అన్నం పెట్టినారు, మేము సరెండర్ అయినాం, మాకు రివార్డు ఉంది, భూమి ఉంది, హౌస్ సైట్ ఉంది, వీళ్ళు కేసులు తప్ప ఏం లేదు సార్, వీళ్ళు క్వశ్చన్ మాకు చేస్తున్నారు, మేము మీ క్వశ్చన్ చేస్తున్నాం అంటే అందుకు ధరణి ప్రారంభించారా? అందుకు ఆ రోజు వాళ్ళు కార్యకర్తలు మిలిటెంట్లు అడిగిన క్వశ్చన్ కోసం సరే మనం ఆడ ఉద్యమం చేయలేకపోయినాం, మన వ్యక్తిగత విషయాలు ఏదో ఆరోగ్యమా లేకపోతే బలహీనత ఏమన్నా ఉండొచ్చు, మన ఉద్యమంలో అయితే తప్పు, ఈ రోజుకు మేము తప్పు పెట్టు. ఈరోజు ధైర్యంగా రాజారాం అనే పేరు ఇంత పబ్లిసిటీ ఉందంటే అది నక్సలైట్ ఉద్యమే 100%. నేను ఒక చేతులు ఎత్తి మొక్కాలంటే పీపుల్స్ వారే, నాకు ఏదైనా నమ్మకం ఉందంటే నక్సలైట్ ఉద్యమం. ఈ ఉద్యమే నన్ను నిలబెట్టింది. ఈ రోజు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసిన నక్సలైటే, ఈ రోజు నేను ఏడున్నా కూడా నక్సలైటే. ఈ లైట్ లేకపోతే నేను ట్యూబ్ లైట్ బర్న్ అయిన లైటే కదా, బర్న్ అయిపోయిన లైట్ అయినా ఈ వెలుగు అనేటువంటిది ఈ రోజు నేను ఒకవేళ బాగా ఇచ్చింది ఆ ఉద్యమంలో ఆ ఉద్యమ ప్రభావంతో మన విలువలు మనం కాపాడుకుంటూ ఇన్ని కష్టాల్లో కూడా నిలబడుతున్నానంటే ఆ చైతన్యమే. చైతన్యమే కాదు, ఆ క్రమశిక్షణ కూడా ఉంది. క్రమశిక్షణ అంటే మనం ఏదన్నా ఒక చూపులో కానీ ఒక పనిలో కానీ చేసేటప్పుడు హెచ్చరిక ఏడొస్తుంది, ఈడొస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వేర్లే అక్కడ నేర్చుకుని ఎవరన్నా ఏదన్నా ఒక సొమ్ము ఆశించాలనుకున్నప్పుడు మనం చెప్పింది ఏంది, మనం చేస్తుండేది ఏమనేటువంటి చురుకు మన మనసు మనకే వేస్తుంది. మనం కష్టపడాలి, మనం తినాలా అనేటువంటిది.